హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మేము గుంటూరు నుంచి మంగళగిరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఫుల్ వీడియో తీసాం ఫ్రెండ్స్. బాగా వర్షం పడుతుంది, అసలు క్లైమేట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ట్రైన్ వస్తుందని గేట్ వేశారు ఫ్రెండ్స్. కాకపోతే వర్షంలో బండి మీద వెళ్ళడం అంటే కొంచెం రిస్కీ ఫ్రెండ్స్, కానీ క్లైమేట్ మాత్రం సూపర్. గుంటూరు నుంచి మంగళగిరి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు వీడియో తీసాం ఫ్రెండ్స్. భలే ఉంది, కాకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు కొంచెం చలిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మా గుంటూరు, ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్. వాళ్ళంతా మనకి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్. సన్నగా జల్లు పడుతుంది, అంటే పెద్దగా పడి ఆగిపోయి సన్న జల్లు పడుతుంది ఫ్రెండ్స్. అయినా కానీ ఈ వీడియో తీయాలనిపించింది. టెంపుల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకో టెంపుల్ ఫ్రెండ్స్, దానికి ముందు కలవై టెంపుల్ కూడా పోయింది ముందుకి. టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. మేఘాలంతా నల్లగా పట్టేసాయి ఫ్రెండ్స్. ఫుల్ వర్షం పడిద్ది అనుకున్నాము, కానీ కొంచెం పడి ఆగడం వల్ల కొంచెం ప్రశాంతంగా వెళ్ళాము. లేదంటే ఫుల్గా తడిచిపోయేవాళ్ళం. ఆల్రెడీ తడుచుకుంటానే వెళ్ళాము. కానీ వర్షం పడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గుంటూరు నుంచి మంగళగిరి వెళ్ళే మధ్యలోనే ఒక కారు వెళ్ళి ఇంకో కారుని గుద్ది, ఆ కారు వెళ్ళి ఆటోని గుద్ది, ఆ ఆటోలో తల్లిదండ్రులు ఇద్దరు, బుడ్డ పాప, మంత్స్ బేబీయో 1 year బేబీయో ఫ్రెండ్స్. అసలుకి తను స్పాట్ డెడ్. వాళ్ళకైతే మాత్రం మామూలుగా దెబ్బలు తగిలినాయి ఫ్రెండ్స్. మరి ఆ మెదడు అంతా బయటకు వచ్చేసారు, ఒంటి మీద ఇదైపోయింది. అది ఎవరిది నాకు అర్థం కాలేదు, పాపదో మరేమో. భలే బాధేసింది ఫ్రెండ్స్. మీరు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని
వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిదైనా ప్రాణమేగా ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం చిన్నగా వెళ్తే మనకేం కాదు కదా ఫ్రెండ్స్. ఫాస్ట్గా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవడం అవసరమా చెప్పండి. అందుకే ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అప్పటికే మేఘాలు చూడండి ఎలా పట్టాయి. మేఘాల మధ్యలో సూర్యుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్స్ వాతావరణానికి బాగా తడిసిపోయాము.